ఈ లోకంలో చాలామంది మరణించారు. లేదా మేము గొప్ప గొప్ప వాళ్ళము, అవతార పురుషులము, వాళ్ళము వీళ్ళము అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా మరణించారు, సమాధి అయిపోయారు. కానీ ఒకే ఒక్కడు మాత్రమే మరణించినా సరే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ లేచిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శుక్రవారం నీ కోసం నా కోసం శిలువలో మరణించాడు. ఆదివారం ఉదయమునే పెందలకడనే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. వినండి సహోదరి సహోదరులు, యేసుక్రీస్తే గనుక మరణాన్ని గెలిచి తిరిగి లేవకపోయినట్లయితే నువ్వు మరణించిన తర్వాత నువ్వు నేను లేచే అవకాశం లేదే, లేదు. అలాంటప్పుడు క్రైస్తవ్యానికి ప్రత్యేకత ఏమీ లేదు. కానీ క్రైస్తవ్యానికి ఉన్న గొప్ప ప్రత్యేకత ఏమిటంటే, క్రైస్తవ విశ్వాసానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మనం సేవిస్తున్న దేవుడు పాపిష్టి మనిషి కోసం మరణించాడు, కానీ ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ లేచిన ప్రభువు సెలవిచ్చాడు, నేనే విధంగా మరణాన్ని గెలిచి తిరిగి లేచానో మీరు మరణించినను నేను తిరిగి మిమ్మలను లేపుతాను అని మనకు వాగ్దానం ఇచ్చాడు.